హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమన్నా చికెన్ పచ్చడి బాగుంటుంది టేస్ట్ అని చెప్పి మనకి కేజీ పచ్చడి ఆర్డర్ వచ్చిందండి. ఇప్పుడు చేసుకుందాం ఇవాళ. ఫస్ట్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టేసుకుందామండి దీన్ని. ఇప్పుడు తీసేసుకుందాం. కేజీ పచ్చడి కదండి, ధనియాలు 4 స్పూన్లు దోరగా ముందు మసాలా వేయించుకుందాం. మెంతులండి 1/2 స్పూను, జీలకర్ర ఒక చిన్న స్పూన్ కల్లా అట్లా వేసాను. ఆవాలండి ఇవి కూడా వేసేసుకుందాం. ఆవాలు 2 స్పూన్లు కల్లా వేసాను. దోరగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి యాలకులు ఒక 5, చెక్క పెద్దవి కొంచెం 2 అలా తీసుకున్నాను, ముక్కలు చేశాను. లవంగాలు 10 ఇవి కూడా వేసేసుకుందాం. దోరగా వేయించేసుకుందాం. మీకు ఇంకా అర్థం కాకపోతే మన ఫుల్ వీడియోలో ఉందండి పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది. పచ్చడి ఆల్మోస్ట్ అన్నీ పెట్టేస్తున్నాము. ఇది మళ్ళీ ఆర్డర్ వస్తుంది కాబట్టి చేస్తున్నాను. ఇది అర్థం కాలేదు మాకు ఈ ప్రాసెస్ ఏంటి అనేది అంటే మీకు ఇంకా కావాలి అంటే మనకు లాంగ్ వీడియోలో ఉన్నాయండి, షార్ట్స్లో ఉన్నాయి, లాంగ్లో ఉన్నాయి, చూడండి అర్థం కాకపోతే. నేను 1/2 కేజీకి వెళ్ళే పోసానండి ఆయిల్. ఇప్పుడు ఈ ముక్కలు వేయించేసుకుందాం. ఇవి కూడా ఇట్లా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా వేయించేసాను చక్కగా ఆయిల్లో. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి వేయించేసుకుందాం. నేను అల్లం పేస్ట్ అయితే 3 స్పూన్లు అలా వేస్తున్నానండి, కేజీ పచ్చడి కదా. అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. సాల్ట్ వచ్చి 3 స్పూన్లు అలా వేస్తున్నాను. కారం వచ్చి 4 స్పూన్లు అలా చాలు. కరెక్ట్గా లెక్కలతో అయితే ఇంతేనండి, ఉప్పు కూడా చూడవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంతా కూడా. ఇప్పుడు చికెన్ వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. మసాలా వేయించేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఇదండి పర్ఫెక్ట్ కొలతలతో అయితే. ఇప్పుడు చల్లారాక నిమ్మరసం పోసుకుందాం. ఇదిగోండి పర్ఫెక్ట్గా అయితే ఇంకోండి కేజీ పచ్చడికి నేను 4 నిమ్మకాయల రసం తీసి పెట్టాను. చల్లారిపోయాక పోసేసుకోవాలి ఇది. అంతే అండి, పక్కా కొలతలతో చికెన్ పచ్చడి. అంతకుముందు కూడా చేస్తున్నాం మనం, ఆర్డర్ వచ్చింది కాబట్టి మళ్ళీ చేసి పెట్టాను నేను వీడియో. ఎంత చూసి వెళ్ళిపోకండి, ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ అండి.